Hey guys, welcome back to my channel again, Vijaya Misala Journal. సో మే 18th మా వెడ్డింగ్ యానివర్సరీ అయింది కదా. సో అప్పుడు ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదా. నేను మే 18th కాదు, యాక్చువల్గా 4 days ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నాము. మే 16, 17, 18, 19 అని చెప్పి, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ ఇంటూ 2 days ట్రిప్. సో ఈ వీడియో వచ్చేసి ఆ ట్రిప్లో మేమేం ఫుడ్ తిన్నాము అనేసి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫుడ్ బ్లాగ్ వైల్ వీఆర్ ట్రావెలింగ్. సో ఫస్ట్ రోజు మేము భద్రాచలంకి ప్రయాణం స్టార్ట్ చేసాము. వీ స్టార్టెడ్ అట్ 4:30 or 5 in the మార్నింగ్. అక్కడ అన్నపూర్ణ మెస్ అని ఉంది, అండ్ అది కొత్తది, టేస్ట్ కూడా బాగుందని చుట్టుపక్కల వాళ్ళని అడిగితే చెప్పారు. సో వెళ్ళామన్నమాట. మామూలుగా మీల్స్ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళు తెచ్చిపెట్టేసి కర్రీస్ అవన్నీ వేసేసి ప్లేట్లో ఆల్రెడీ రైస్ అన్లిమిటెడ్ ఉంటుంది. ఎక్కడైనా ఇదే కదా మీల్స్ అంటేను, కానీ ఇక్కడ అలా లేదు. లైక్ మీరు చూస్తున్నారు కదా, టేబుల్ పైన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. లైక్ ఇది గుడ్డు పరోటా అండ్ గోంగూర పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై, ఇంకా ఆలూ ఫ్రై, ఇంకా సాంబార్, రసం, పచ్చి పులుసు, పెరుగు పచ్చడి, ఇవన్నీ కూడా వేశారు. ఇవన్నీ ఫస్ట్ ప్లేట్ పెట్టేసి మామూలుగా అరిటాకుల్లో పెడతారంట, కానీ మేము వెళ్ళిన రోజు అరిటాకులు లేవు, పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవే పెట్టారు. సో ఫస్ట్ ఏం వేశారంటే కేసరి, రవ్వ కేసరి, అండ్ దెన్ ముద్దపప్పు, పొడి అండ్ పులిహోర పెట్టారనమాట వైట్ రైస్లోకి, అండ్ నెయ్యి కూడా వేశారు. అది తింటే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. అప్పడాలు కూడా వేశారు ముద్దపప్పు అవి వేసినప్పుడే. టేస్ట్ అయితే బాగుంది, రవ్వ కేసరి బాగుంది, పులిహోర కూడా బాగుంది. ఇక్కడ రైస్ అన్లిమిటెడ్ పెట్టారు అండ్ అప్పడాలు కూడా అన్లిమిటెడే ఉండిండే. అండ్ దెన్ మేము ఇంకోసారి ముద్దపప్పు కూడా వేయించుకొని తిన్నాము. అడిగితే వేస్తారు, మామూలుగా వాళ్ళంతటా వాళ్ళు వేసేది ఒకేసారి అనమాట. ఇక్కడ మేక్ యువర్ ఓన్ స్వీట్ పాన్ అని చెప్పేసి ఉంటే కౌంటర్, అక్కడే అదే షాప్లోనే అదే హోటల్లోనే ట్రై చేశారు. ఇట్స్ ఓకే, యావరేజ్గా ఉంది అని చెప్పేసి టేస్ట్ చెప్తున్నారనమాట. అండ్ దెన్ అంత తిన్న తర్వాత అసలు పొట్టలో స్పేస్ లేదు మాకు, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు ట్రై ఐస్ క్రీమ్. సో ట్రై చేసాము, ఇట్స్ గుడ్. అండ్ దెన్ ఈ వీడియో మేము షూట్ చేసింది ఎప్పుడంటే అదే రోజు ఈవినింగ్ భద్రాచలంకి రీచ్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిపోయేసరికి 9:30 అయ్యింది. అక్కడ నుండి ట్రావెల్ అయ్యి ఒక దాబా దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ రోజు దర్శనం చేసుకున్నాము అండ్ మా దగ్గర ఇంకా ప్రసాదం ఉంది కాబట్టి మేము నాన్ వెజ్ తినలేదు. మామూలుగా నాన్ ఇంకా పన్నీర్ కర్రీ చెప్పుకున్నాము. ఎక్కడైనా పన్నీర్, నాకైతే స్టమక్ అప్సెట్ అవుతుంది పన్నీర్ తింటే. అది కూడా రీసెంట్ టైమ్స్, జనవరి నుండి అవుతుంది అదంతే. ముందైతే పన్నీర్ నాకు పడేదే, బట్ ఇప్పుడు జనవరి నుండి అయితే కొంచెం స్టమక్ అప్సెట్గా అనిపిస్తుంది పన్నీర్ తిన్న తర్వాత. బట్ ఇక్కడ పన్నీర్, మేము తిన్న దగ్గర పన్నీర్ చాలా బాగుండింది. అండ్ వీ హ్యావ్ ట్రైడ్ క్యాష్యూ నట్స్ బిర్యానీ. అదేంటో నాకు అర్థం కాలేదు. బిర్యానీ పులావ్ లాగా చేసి పక్కకు తీసుకొని వచ్చారు అండ్ ఇంకొక గిన్నెలో క్యాష్యూ నట్స్ కర్రీ లాగా, మసాలా కర్రీ లాగా తీసుకొని వచ్చారు. కలుపుకొని తింటే రెండు కాంబినేషన్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ డే రోజు యాక్చువల్గా మార్నింగ్ మేము టిఫిన్ చేసాము, నేను షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ దెన్ మధ్యాహ్నం కూడా తిన్నాము, అది కూడా షూట్ చేయడం మర్చిపోయాము. అండ్ రిటర్న్ ప్రయాణం అన్నమాట ఇది. రిటర్న్ ప్రయాణం రోజు, సెకండ్ డే రోజు మేము రామప్ప టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్ కవర్ చేసాము అండ్ దారిలో తిన్నామన్నమాట. అండ్ దెన్ ఇది ఇంకా ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేస్తున్నాము. ఒక 3 hours ఏమో ఉండింటాం మేము ఇక్కడ నుండి.
3 అవర్స్ 2 అవర్స్ ఉండింటాము. అక్కడ కొంచెం కాఫీ బ్రేక్ తీసుకుందామని అనుకొని ఆపారనమాట. హియర్ ఐ గాట్ టు నో దట్ టీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఆ టీ 50 రూపీస్ అనేమో చెప్పారు. బట్ అసలు అది 10 రూపాయలు కూడా కాస్ట్ చేయదు. అంత చండాలంగా ఉంది. మినర్వా టీ అంట, అది చాలా చండాలంగా ఉంది. చూసినంత అథెంటిక్ ఫీల్ అయితే ఏం లేదు. అసలు ఆ టీలో పాలే లేవు. అసలు 3 కప్స్ తీసుకున్నారు. హస్బెండ్ తాగనని చెప్పారు. ఎందుకంటే హీ ఆల్రెడీ నోస్ హైదరాబాద్ నుండి కర్నూలుకి వీకెండ్స్లో వస్తూ ఉంటారు కదా. సో ఒకసారి దారి మధ్యలో ఇక్కడ ఆగారంట. అండ్ హీ టేస్టెడ్ ఇట్ అండ్ చాలా చండాలంగా ఉంది అని ఆయన తాగరని చెప్పారు. బట్ ఎనీ హౌ వి షేర్డ్ ఇట్. 3/4 చేసుకున్నాము మేము. 3 తెచ్చి 4 చేసుకున్నాము. అండ్ అండ్ దెన్ అక్కడ ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంటే చూసామన్నమాట. అన్నీ చూసాము. అండ్ నేను ఒక 100 grams రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నాను. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. యాక్చువల్లీ వెరీ సారీ, నేను సెకండ్ డే ఏం తిన్నాము అనేది షూట్ చేయలేకపోయాను. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. హోప్ఫుల్లీ నేను మండే నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చెప్పాను కదా ఇంతకు ముందే, లైక్ గ్లో అప్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అని. ఇట్స్ నాట్ జస్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇన్ ఎ వే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. డే బై డే రావచ్చు ఆర్ ప్రతిరోజు రావచ్చు. ఐ కెనాట్ ప్రామిస్ యూ దట్. కెన్ సీ హియర్, ఇక్కడ ఈ చెట్టుకున్న పళ్ళని ఏమంటారో గెస్ చేసి కామెంట్ చేయగలిగితే చెయ్యండి. బట్ ఎవ్రీవే ఐ విల్ మేక్ షూర్ టు పోస్ట్ లైక్ 3 videos. యా, ఇన్ దాట్ వే నా ఫుడ్ జర్నీ కూడా నేను చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. యా, ఐ విల్ అప్డేట్ ఎవ్రీథింగ్ in my first video in the next week. Okay, till then, see you guys. Let's meet in another video. Bye.